జిల్లా ప్రతి ఒక్కరికి ఈ వరదలకు సంబంధించినటువంటి విషయంలో, తుఫానుకు సంబంధించినటువంటి విషయంలో, ముందస్తు జాగ్రత్తలకు సంబంధించినటువంటి విషయంలో చాలా టెక్నాలజీని ఉపయోగించారు. మీరు దీని ద్వారా జరిగినటువంటి ఫలితం ఏంటి అని అంటే, ఎక్కడెక్కడ కనీసం గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో చెరువులు నిండేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ నిండితే ఆ విధమైనటువంటి గ్రామాలకు ముప్పు వస్తుందా? అయితే వెంటనే అక్కడ చెరువులకు గండి కొట్టి వెంటనే ఆ నీటిని డైవర్ట్ చేసేటువంటి విధంగా, అదే విధంగా ఎక్కడైనా సరే రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ఎంత నీరు ఫ్లో వచ్చేటువంటి పరిస్థితి ఉంది, దాని ద్వారా కిందికి వదిలితే ఎంత ముంపు, ఎంత ఏ ప్రాంతాలు ఉంటాయి దాన్ని అలర్ట్ చేసేటువంటి విషయంలో కానీ, అదే విధంగా డ్రోన్స్ ప్రయోగించటము, అదే విధంగా వెహికల్స్ మీరు గమనించండి, ప్రొక్లైనర్లు, ఈ ఉపయోగించినటువంటి వాహనాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ వాహనాలకి ఈ రోజున మొత్తము టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ వాహనం ఉంది ఏంటి పరిస్థితి అనేటువంటి విధంగా డ్రోన్స్ ద్వారాగా సమాచారాన్ని సేకరించడం, అదే విధంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో అంతరాయాలు లేకుండా చూసేటువంటి విషయంలో ఇప్పుడు చూపించినటువంటి చొరవ ప్రభుత్వం బహుశా భవిష్యత్తులో మీ వచ్చేటువంటి ప్రభుత్వాలకు కానీ లేక మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఇదొక కేస్ స్టడీ కింద పనికొస్తాడు. ఎవరు చేసినా మంచిని మంచి అనాలి. అదే తరహాలో నేనేమంటా అంటే, ఇప్పుడు ఎట్లాగైతే ఈ విధమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో శాస్త్రీయంగా పంట నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు లేవనెత్తారు, మీకు ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి తుఫాన్లు, వరదల వల్ల, తీవ్రమైన వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎవరున్నారు వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చేటువంటి విధంగా త్వరితగతిన వచ్చేటువంటి విధంగా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటే, రెండు ఎన్డీఏ ప్రభుత్వమే. కాబట్టి త్వరితగతిన వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇక్కడ భగవద్గీత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక ఏదో వివాదం కింద చెప్తున్నారు. నాకు తెలిసి అయితే అంత అద్భుతంగా శేఖర్ రెడ్డి గారు మా భగవద్గీత, మా హిందూ ధర్మం అని ఆయన గుండెలు పగలగొట్టుకుంటున్నారు కదా, దీని వెనక ఏముందయ్యా అంటే ఇది బీజేపీ వాళ్ళు ఏదో లేవనెత్తినటువంటి అంశము, బీజేపీకి తెలుగుదేశం మధ్య ఏమైనా గొడవ వస్తే బాగుండు, ఈ ముగ్గురు విడిపోతే బాగుండు అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఆకాంక్ష తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఈ రోజున ఎంఎస్ రాజు ఎవరైతే మడకశిర ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల్లో ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు లేవు, అభ్యంతరకరమైనటువంటి మాటలు లేవు. రాజ్యాంగం అనేటువంటిది కల్పించినటువంటి హక్కు. వాళ్ళు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారికి ఎట్లయితే మాట్లాడేటువంటి హక్కు వచ్చిందో ఎంఎస్ రాజు మిగతా లాంటి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే ఈ చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అర్హత వచ్చింది రాజ్యాంగం వల్లే వచ్చింది. మీరు భగవద్గీత కానివ్వండి, ఇది నేర్చుకోండి, మీరు రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది నేర్చుకోవడం వల్ల మీకు ప్రయోజనం రాదు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఈ విధమైనటువంటి రన్నింగ్ కామెంటరీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి చర్యల వల్ల నష్టపోయి తప్ప లాభం లేదు. మీరు ఏ విధంగా ఈ రోజున ఈ అంశాన్ని లేవనెత్తారో అర్థమవుతుంది. రాజ్యాంగం అనేటువంటిది ప్రజలకి అనేక మందికి ఈ రోజున భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ప్రజలందరూ కూడా సమానమైనటువంటి అన్ని రకాల వాటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సనాతన ధర్మం కానివ్వండి, వీళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మం కానివ్వండి, వీళ్ళు చెప్పేటువంటి హిందూ ధర్మము నిచ్చెన మెట్ల సమాజంలో ఈ రోజున నిచ్చెన మెట్ల సమాజాన్ని సృష్టించిన హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మాన్ని గుట్టలు తీర్చుకుంటున్నటువంటి శేఖర్ రెడ్డి కూడా ఆ హిందూ ధర్మంలో ఈయన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అర్థమైందా? అందుకనే హిందూ ధర్మాన్ని మీరు ఆ రోజున మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి కనీసంగా హిందూ ధర్మం ప్రకారంగా తిరుపతికి సతీమణిని తీసుకొని